అమ్మవారి మీద వేసి దండం పెట్టుకోండి అని చెప్పి అన్న తర్వాత మొదలు పెడుతుంది. ఇంకా అలా మొదలు పెడదామనుకునేసరికి ఆ అపర్ణ వంక చూడగానే అపర్ణ అయితే అప్పుడు వరకు విని కావ్య ఎందుకు నా మొహం వంక చూడట్లేదు అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ. ఎప్పుడైతే అపర్ణ వంక కావ్య చూస్తుందో అపర్ణ సైగ చేయడంతో రుద్రాని చూస్తుండగానే రుద్రానిని కొట్టాల్సిన దెబ్బ కాస్త ధాన్యలక్ష్మి చెంప చెల్లు అనిపిస్తుంది. మీరే కదా చిన్నత్తయ్య వాళ్ళని తీసుకురమ్మని చెప్పారు, మరి తీసుకురమ్మని నా చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు అవమానం చేస్తున్నారు? మీకు తనంటే ఇష్టం లేనప్పుడు తీసుకురావద్దని మొదట్లోనే చెప్పాల్సింది. మీరు ఈ రుద్రాణి గారు మీకు అసలు బుద్ధి లేదా? మనుషులు కారా? ఎందుకు వచ్చినప్పటి నుంచి కూడా పైగా అమ్మలక్కల్ని కూడా పిలిపించి మరీ ఇదంతా కావాలని చేస్తున్నారని నాకు తెలియదు అనుకుంటున్నారా? అంతా ఈ రుద్రాణి గారు చేసే పని వల్లే మీరు ఎలా మారిపోతున్నారు. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండేవారు చిన్నత్తయ్య, ఇప్పుడు ఎలా మారిపోయారు? నాకు ఎంతో సపోర్ట్ చేసిన మీరు ఇప్పుడైనా ఇంత దారుణంగా, ఇంత హీనంగా, ఇంత చండాలంగా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక ఆడదన్న విషయం మర్చిపోయారా? అప్పుని కళ్యాణ్ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. ఎవరి బలవంతం మీద పెళ్ళిళ్ళు జరిగిపోలేదు కదా. మీరే కళ్యాణ్కి ఇష్టం లేని పెళ్లి చెయ్యాలనుకున్నారు. కళ్యాణ్ చేసుకోనని అప్పుని పెళ్లి చేసుకున్నాడు. అప్పుతో సంతోషంగా ఉండాలనే కదా కళ్యాణ్ చేసుకున్నాడు. దానికే మీరు ఎందుకు బాధపడిపోతూ అప్పుని బాధ పెట్టాలని చూస్తారు? మీకు గనక అప్పు నచ్చకపోతే వదిలేయాల్సింది కదా. కళ్యాణ్ ఏమన్నా ఇంటికి వస్తానని బాధపడ్డాడా? లేకపోతే కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడా మీకు ఫోన్ చేసి? లేదు కదా. వాళ్ళు అక్కడ ఉన్నా సంతోషంగా ఉండేవారేమో. ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి క్షణం గడపలో అడుగు పెట్టినప్పటి నుంచి మొదలు పెడుతూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు రుద్రాణి గారు మీరు, రుద్రాణి గారు మీరు. ఈవిడికి అసలు బుద్ధి లేదు. ఇంటి ఆడబొడుచు అంటూ పెద్ద పేరు చెప్తుంది కానీ ఈవిడ ఇంటి ఆడబడుచు కాదు, ఇంటి దరిద్రలక్ష్మి అని చెప్పనేసరికి, ఏ కావ్య అని చెప్పనేసరికి నోరు మూసేయండి. ఆ దెబ్బ మిమ్మల్ని కొట్టాల్సింది ఎందుకులే అని ఎక్కువగా మాట్లాడుతున్నారని ధాన్యలక్ష్మి ఆంటీని కొట్టారు. ఎందుకంటే ధాన్యలక్ష్మి ఆంటీ పరిస్థితి ఇది కాదు. ధాన్యలక్ష్మి ఆంటీ ఎప్పుడు ఎలా మాట్లాడరు. కేవలం మీ వల్లే ఇలా చెడిపోయారు. కేవలం ఇప్పుడు ఈ దెబ్బ తిన్నారు అంటే కేవలం మీ వల్లే అని చెప్పేసరికి మంచి పని చేసావమ్మ కావ్య. ఇలా దెబ్బ పడితేనే ధాన్యలక్ష్మి నోరు మెదపకుండా ఉంటుంది. ధాన్యలక్ష్మితో పాటు రుద్రాని చెంప కూడా చెల్లుమనిపించు, అప్పుడు కానీ దాన్ని నోరు మూతపడదు అని చెప్పాను. కానీ బురద కాళ్ళల్లో నీళ్లు ఉన్నాయని దాని మీద రాయి వేయలేం కదా మామయ్య గారు. రుద్రాని గారు బురద లాంటి వారు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా దూరంగానే ఉండాలి. కానీ ధాన్యలక్ష్మి అత్తయ్య చాలా మంచి ఆవిడ. బురదలోంచి వచ్చినా కానీ కలవ పువ్వు లాంటి వారు. కానీ బురద తనకు అంటుకుంటుంది. అంటుకోకుండా చేయాలి అంటే కలవ పువ్వును మనం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. రుద్రాణి గారితో చేరితే నిజంగానే ధాన్యలక్ష్మి అత్తయ్య కూడా మరొక రుద్రాణి అయిపోతుంది, లేదంటే మరొక అనామిక అయిపోతుంది. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య. మీ మనస్తత్వం ఇది కాదు, మీరు అసలు ఇలా మాట్లాడే మనిషి కాదు అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి కావ్య అంటూ గట్టిగా పిలుస్తుంది. కావ్య అన్న దాంట్లో తప్పేముంది ధాన్యలక్ష్మి? నువ్వు వచ్చినప్పటి నుంచి వాళ్ళని అవమానించట్లేదా? అంటే అవమానించడానికే ప్లాన్ చేసిన మరి అత్తయ్య పిలవమనగానే నువ్వు ఆంక్షలు పెట్టకుండా వాళ్ళని పిలిచి ఇదే పని చేద్దామనుకున్నావా ఏంటి? అందుకోసమేనా వాళ్ళని అవమానించాలని చూస్తున్నావా ఏంటి? అసలు నువ్వు కళ్యాణ్ మీద నిజంగా నీ కొడుకే కదా కళ్యాణ్, మరి కళ్యాణ్ బాధపడతానని నువ్వు ఆలోచించలేకపోతున్నావా? అప్పునంటే కళ్యాణ్ బాధపడతాడన్న విషయం నీకు తెలుసున్న దానివే అయితే అప్పును ఒక్క మాట కూడా అనవు. కానీ అప్పు నన్ను మాటలంటే కళ్యాణ్ బాధపడతాడు. కేవలం అప్పు కోసమే. అప్పు నీకంటే ఇష్టం ఉండదన్న ఒక్క కారణం చేతే కళ్యాణ్ ఇంటికి రాకుండా ఉండడానికి కారణం అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఇంకా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రుద్రానికి ధాన్యలక్ష్మికి దిమ్మ తిరిగేలా కావ్య ఇలాగే షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.